శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, విధియ తిథి మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి తదియ. హస్తానక్షత్రం ఉదయం 10:05 వరకు, తదుపరి చిత్త. వృద్ధియోగం మధ్యాహ్నం 1:24 వరకు. గరజీకరణం మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి వణిజకరణం. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:35 ప్రారంభమై రేపు ఉదయం వరకు శేష అమృత ఘడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:33 వరకు. నేటి వర్జం సాయంత్రం 6:57 నుండి 8:43 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం హస్తార్క యోగం, అంటే హస్తా నక్షత్రం, ఆదివారం. ఈ రెండింటి కలయిక, ఇది మేలు కలయిక. ఈనాడు ఆదివారం నాడు హస్తా నక్షత్రం రావడం చాలా విశేషం. ఈ రోజున సూర్యభగవానుడి యొక్క ఆరాధన ముఖ్యంగా అర్క పుష్పాలతో, అంటే జిల్లేడు పువ్వులతో సూర్యభగవానుడి యొక్క అర్చన చేయడం చాలా విశేషమైన ఫలదాయకమని శాస్త్రం చెప్తున్నమాట. ఈనాడు సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ చేయటం, భానుమండల స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే సూర్యభగవానుడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చెప్పి అర్క పుష్పాలతో సూర్యభగవానుడి యొక్క చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ పూజ చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే నమస్కార ప్రియోభానుభు అని చెప్పారు. సూర్యభగవానుడి యొక్క 12 నామాలు చెప్తూ 12 వివిధ రకాలైనటువంటి నమస్కారాలు మనకి యోగశాస్త్రంలో అట్లాగే వైదిక గ్రంథాల్లో కూడా చెప్పబడ్డాయి. ఈ 12 నామాలు చెప్తూ 12 నమస్కారాలు సూర్యభగవానుడికి చేయటం వల్ల ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని శాస్త్రంలో చెప్పినమాట. కర్మఫలంగా కొన్ని వేల సంవత్సరాల నుండి మనం వెంటాడుతున్నటువంటి దారిద్ర్యం కూడా సూర్యభగవానుడి యొక్క నమస్కారం చేత తొలగిపోతుందని శాస్త్రం. ఏ విధంగా అయితే చిమ్మ చీకట్లన్నీ కూడా కమ్ముకున్నటువంటి ప్రదేశంలో సూర్యకిరణాలు పట్టడం వల్ల ఆ చీకటి అంతా తొలగిపోతుందో, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకి మన దారిద్ర్యంతో పాటు మన అనారోగ్యం కూడా ఆ విధంగా తొలగిపోతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అయితే ఈ సూర్య నమస్కారాలు, ఈ 12 నామాలు చెబుతూ 12 విధాలుగా నమస్కారం చేయమని పెద్దలు చెప్పడంలో ఇది వైదిక ప్రయోజనమే కాదు, మనకి పుణ్యాన్ని ఇచ్చేదే కాదు, మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని ఆయుర్వేదం చెప్పినటువంటి మాట. ఈ 12 సార్లు నమస్కారం చేస్తూ కొన్ని నిమిషాల పాటు సూర్యుడి ముందు నించొని ఉండడం వల్ల సన్బాత్ అని మనకి వైజ్ఞానికంగా నిరూపింపబడింది. అంటే సూర్యకిరణాలు మన శరీరం మీద పడటం వల్ల వైటమిన్ D3 మన శరీరానికి పరిపూర్ణంగా అందటంతో పాటు శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది అని వైజ్ఞానికంగా వైద్యపరంగా కూడా నిరూపింపబడింది. అటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం దానంతటా అదే స్వయంగా వస్తుందని శాస్త్రం చెప్పిన మాట. సూర్యభగవానుడిని గ్రహరాట్ అని, గ్రహనాయకుడని పిలుస్తారు. అటువంటి గ్రహాధిపతి అయినటువంటి ఆదిత్యుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని సూర్యనారాయణ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలం అవుతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశివారు ఏ సంఖ్యని నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా తీసుకోవచ్చు, ఆ విశేషాలన్నిటినీ కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పాల్గొన బహుళ ద్వితీయ అంటే విధియ. ఈరోజు ఆదివారం. నక్షత్రం హస్త, తదుపరి చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో చంద్రకేతువులు ఉన్నారు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రవి రాహు బుధ శుక్రులు ఉంటే బుధ శుక్రులు మాత్రం
వక్రీకరించి కనిపిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్న పని అనుకున్నట్టుగా అవుతుంది. అయితే కొద్ది శ్రమతో పూర్తి అయ్యే అవకాశం ఉంది. పట్టుదలని విడనాడకుండా పనిని పూర్తి చేసుకునేందుకు మాత్రం తగిన ప్రయత్నాన్ని చేసుకోవడం అవసరం. ఉన్నటువంటి వ్యాపార స్థలాన్ని మార్చడం లేదా చేస్తున్నటువంటి వృత్తిని మార్చడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున వృత్తిలో వ్యాపారంలో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే వాటి అభివృద్ధి కోసమని ఎవరెవరో చెప్పినటువంటి సలహాలని దాదాపుగా వినకపోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వినవలసినటువంటి చనువున్నటువంటి వ్యక్తులే చెప్పినట్లయితే ఆ విధంగానే చేస్తానని ముక్తసరిగా సమాధానం ఇచ్చి వీరి ఆలోచనలోనే వీరు ఉండడం ఉత్తమం. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషంగా కృషి చేస్తారు. పెద్దగా లాభం లేకపోయినా, పెద్దగా చేసినటువంటి ప్రయత్నం ఫలించకపోయినా, అనుకూలించకపోయినా ఏ విధమైన నిరాశ నిస్పృహలకి గురి కానే కారు. అంతకుముందు ఏదేదో స్థిరమైన ఆస్తుల్ని కొందామని అనుకుని ఒప్పందాలను చేసుకున్నటువంటివన్నీ కూడా వీలైనంత తొందరగా ముగింపు చేసుకోవడం చాలా చాలా అవసరం. అవతలి వారు నిదానిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి చేసి వెంటనే పూర్తి చేసుకోవడం అనేది తప్పనిసరి అనే విశేషాన్ని మర్చిపోకూడదు. దైవానికి సంబంధించినటువంటి మొక్కుబడులను తీర్చుకోవడం, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలను చేయడం అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన లౌకిక కార్యాలను పూర్తి చేసుకుని మాత్రమే ఆ పనులకు వెళ్ళడం శ్రేయస్కరం అనే మాటని మాత్రం మర్చిపోకూడదు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా పూర్తిగా ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ఉంటారు. ఏం చేయాలో తోచకుండా ఉంటారు. ఒకే సమయంలో 100 పనులు చేయవలసి వచ్చేసరికి సతమతం అయిపోతూ ఉంటారు. ఒక్క వ్యక్తి మాత్రమే యుద్ధానికి వెళ్ళినట్లుగా సరైనటువంటి నిర్ణయాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వీలైతే తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి 1-2 రోజుల పాటు సెలవు పెట్టి విశ్రాంతిని తీసుకోవడం, దైవ కార్యక్రమాల్లో నిమగ్నం కావడం చాలా చాలా మంచిది మార్పు కోసం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య కొద్దిగా పెంచుకోవడం చాలా చాలా అవసరం. సంతానానికి సంబంధించినటువంటి విద్య అభివృద్ధి కోసమని విశేషంగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఫలితం అంత గొప్పగా ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే చేస్తున్నటువంటి వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి నిరుత్సాహంతో ఉంటారు. ఏ విధమైన ఆనందము లేకుండా ఉంటారు. ఏది చేసినప్పటికీ కూడా కలిసి రావడం లేదనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అయినప్పటికీ కూడా వ్యక్తిపరంగా ధైర్యంగానే ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతిని ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రాణభయం అయితే ఏమాత్రము లేనే లేదు. బంధువులందరూ కూడా వీరి గురించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉండొచ్చు. అయినా పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. జీర్ణాశయానికి సంబంధించినటువంటి లోపం ఉన్న కారణంగా ఆరోగ్యపరంగా తగినటువంటి పరీక్షల్ని మధ్యమ వైద్య పరీక్షల ద్వారా చేసుకోవడం చాలా చాలా అవసరం. ఔషధ సేవని మాత్రం సక్రమంగా చేసుకుండడం ఎంతైనా మంచిది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారకిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పాత బకాయిలన్నీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగానే సాగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఆదాయం మొత్తం అంతా కూడా అంతకుముందు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి, వడ్డీలని సరిచేయడానికి అవుతూ ఉండొచ్చు. ఇంకా ఇప్పటికీ న్యాయస్థానంలో అపరిష్కృతంగానే ఉన్నటువంటి సమస్య మానసికంగా కొంత బాధ పెడుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇంతకుముందు భూములకు సంబంధించిన, ఇండ్లకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలు కానీ జరిగినట్లయితే వాటిలో ఉన్నటువంటి తెలిసిన అవకతవకల్ని స్వయంగా వారు పరిష్కరించుకోవడం లేదా తప్పు జరిగిందనే విషయాన్ని స్వయంగా ప్రకటించడం చాలా అవసరం తప్ప వాటిని వేరు విధంగా సరిచేయాలని అనుకోవడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం అనేది లేకుండా మాట్లాడగలుగుతారు. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోరు. అధర్మపరమైనటువంటి ఆర్జన వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దృష్టి దాని మీదకి పోనీయరు. ఆరోగ్యకరంగా జీవించాలనే అభిప్రాయంతో సకాలంలో ఔషధ సేవని చేస్తూ ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నట్లయితే వారి ఆరోగ్యం కోసమని ఔషధ సేవ సక్రమంగా చేస్తున్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు కూడా. వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధతతో పనిచేస్తారు. ఇబ్బంది ఏమాత్రము కలుగ చేసుకునేటువంటి తీరుతో ఉండరు. తాము ఇంతకుముందు వేటికైనా సంబంధించి ఒప్పందాలు, ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానీ చేసుకుని ఉంటే వాటిని పూర్తి చేసుకునేంత వరకు కూడా విశ్రమించేటటువంటి ఆలోచనతో ఉండరు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలిని అలాగే నువ్వుల ఉండల్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతానానికి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అంచనాలు దాదాపుగా తలకిందులైనటువంటి పరిస్థితితో ఉంటారు. అనుకున్నటువంటి వివాహం చేదాకా వచ్చి వేరు విధంగా మారే అవకాశం లేదా వాయిదా పడే అవకాశం ఉండడంతో మానసికమైన నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా వస్తుందని అనుకున్నటువంటి పెట్టుబడి మీద అంత పెద్దగా రాకపోయేసరికి కొద్ది నిరుత్సాహభావాన్ని కలిగి ఉండొచ్చు. పెద్దలైనటువంటి వారు కుటుంబంలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినట్లయితే వారికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఖర్చు మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా తమకు ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా సరైనటువంటి సంస్థలో పెట్టాలని అనుకుంటూ ఎవరో ఒకరి సూచన మీద, ఆత్మీయులైనటువంటి వారి మాట మీద మరో చోట పెట్టిన కారణంగా తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ మాట మాత్రమే నెగ్గుదల కావాలి అనే ఆలోచనతో ఉంటారు. సొంతంగానే గృహప్రవేశం, సొంతంగానే వివాహం, సొంతంగానే ఇంకా ఇతరమైనటువంటి శుభకార్యాలు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అతి రహస్యంగా వ్యవహరించాలనే ఊహతో కూడా ఉంటారు. ముఖ్యంగా సంస్థని ప్రారంభించిన దగ్గర నుండి అప్పులు ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా ఆదాయాలు ఏమాత్రము సరిపోనటువంటి స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఇబ్బందితో పాటు శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా ఉండేటటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం అతి ముఖ్యమైనటువంటి అంశం కావచ్చు. ఏ విధమైనటువంటి నిరాదరణకి గురి కాకుండా ఉండేలా తగినటువంటి ప్రయత్నాన్ని చేయడం అవసరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక తీరు ఆలోచనతో ఉండరు. పలు విధాలైనటువంటి ఆలోచన కారణంగా దేన్ని అమలు చేయాలో తెలియనిటువంటి పరిస్థితిలో ఉంటూ ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం కారణంగా మానసికమైన అసంతృప్త భావనతో ఉంటూ ఉండొచ్చు. వీరికి కూడా నడుముకి సంబంధించిన, కాలికి సంబంధించిన, ముఖ్యంగా మడమకు సంబంధించిన, మెడకు సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, వైద్య పరీక్షలతో పాటుగా చేయవలసిన ఔషధ సేవని చేయించుకుంటూ ఉండడం తప్పనిసరి. సొంతంగా ఏదేదో కొనుక్కోవాలనే ఊహ చేస్తారు. ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాలని తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అనుకున్నంత రుణము కూడా లభించక కొంత మాత్రమే లభించిన కారణంగా ఈ పని పూర్తి చేయాలా, మధ్యలో ఆపాలా అనేటటువంటి తీరు ఆలోచనతో సతమతం అవుతూ ఉండొచ్చు ఈ రాశివారు ఈ రోజున. ఆదివారం సందర్భంగా ధనురాశివారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాన్ని మాత్రమే చేస్తారు. తగినటువంటి ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని చేస్తారు. తగినటువంటి లాభం ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబ పరామర్శకో లేక ఆ కుటుంబంలో శుభకార్యాలకో పెడతారు. ఇంతటి ఆర్థికమైనటువంటి తూకంతో ప్రతి పనిని చేస్తూ ఉంటారు. అది నేరమేం కాదు, కానీ తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం సరైన పనే. కానీ కొన్ని తప్పనిసరి బాంధవ్యపు సంబంధాలు ఉండే చోట కూడా ఈ తీరు వ్యవహారంతో సరికాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా వృత్తిని పెంచుకోవడం కోసం కావలసినటువంటి వస్తు సామగ్రిని కొనుక్కునే అవకాశం ఉన్నటువంటి కారణంగా చేతిలో పెద్దగా సొమ్ము నిలువ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ముందు నాటికి ఆ విధమైనటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందనే ధైర్యంతో ఈ రాశివారు ఈ రోజును గడుపుతారు. ఆదివారం సందర్భంగా మకర రాశివారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధన ప్రాప్తికి అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి మాత్రమే చేస్తారు. ఒంటరిగా ఒక నిర్ణయాన్ని తీసుకోరు. వ్యసనాల్ని పూర్తిగా మానేసుకున్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేయాలన్నప్పుడు తగినటువంటి ధైర్య సాహసాలతో ఆ పని చేస్తారు తప్ప శశభిషలు లెక్క పెడుతూ ఏ విధంగానూ వెనుక ఉండేటటువంటి తనం ఏమాత్రము ఉండకపోవచ్చు. ఆరోగ్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అవసరం. వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో సంపూర్ణ భద్రతా ప్రమాణాలని పాటించడం ఎంతైనా అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అప్పులు కానీ ఉన్నట్లయితే లేదా పన్నులు ఉన్నట్లయితే ఇతరమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా లావాదేవీల్ని పరిష్కరించుకోవడం, పూర్తి చేసుకోవడం చాలా అవసరం. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబ ఐకమత్యం పెరుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభానికి కూడా అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వచ్చినటువంటి ఆదాయం ఏదో విధమైనటువంటి ప్రయత్నాలకి సంబంధించిన ఆ ఆర్థికమైన ఖర్చులతో పూర్తిగా అయిపోయే అవకాశం గోచరిస్తుంది. చేతిలో సొమ్ము మాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి వార్త వినిపిస్తుందనే ఆలోచన ఉంటుంది. కానీ అది లేక ఆర్థికంగా తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ము మొత్తాన్ని ఆ వ్యాపారానికే ఖర్చు చేయవలసిన పరిస్థితి, పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితి రావచ్చు.
ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో సమస్త శుభాలు చేకూరాలంటే, వాస్తుపరంగా ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే, గృహబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే వాస్తుపరంగా ఒక గృహం కలిసి రావాలంటే, వాస్తు దోషాలు తక్కువగా ఉండాలంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న స్థలంలో కానీ చతురస్రాకారంలో ఉన్న స్థలంలో కానీ ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేయటానికి ముందు ఉత్తరం వైపు స్థలాన్ని కలుపుకోవచ్చు. అంతేగాని ఆగ్నేయం వైపు, నైరుతి వైపు, దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాలు కలుపుకోకూడదు. అలా కలుపుకొని ఇంటి నిర్మాణం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడైనా ఇంటి నిర్మాణం చేసే ముందు స్థలంలో కాంపౌండ్ వాల్ కోసం ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాలి. అన్ని వైపులా కాంపౌండ్ వాల్ కోసం స్థలాన్ని కేటాయించడం వీలు కాకపోతే కనీసం ఉత్తర దిక్కులో అయినా సరే కొంత స్థలాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు శంకుస్థాపనకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. శంకుస్థాపన అనేది స్థలంలో ఈశాన్యంలోనే చేసుకోవాలి. లేదా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒక స్థలంలో శంకుస్థాపన చేసుకోవాలి. వేరే ప్రదేశాల్లో శంకుస్థాపన చేయకూడదు. ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ శంకుస్థాపన చేసుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక స్థలాన్ని కొనుక్కునేటప్పుడు ఈశాన్యం పెరిగినటువంటి స్థలం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అయితే ఈశాన్యం అనేది కొద్దిగా మాత్రమే పెరగాలి. ఈశాన్యం మరీ ఎక్కువగా పెరిగితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఒక స్థలంలో ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే వాయువ్యం తగ్గిపోతుంది. వాయువ్యం తగ్గిపోయినప్పుడు ఆ ఇంట్లో సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే ఒక స్థలంలో తూర్పు ఈశాన్యం బాగా తగ్గిపోతే ఆగ్నేయం పెరుగుతుంది. అప్పుడు ఇంటి ఇల్లాలికి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఒక స్థలంలో ఈశాన్యం పెరగటం మంచిదైనప్పటికీ ఈశాన్యం కొద్దిగానే పెరగాలి. అంతేగాని ఉత్తర ఈశాన్యం ఎక్కువ పెరగటం, తూర్పు ఈశాన్యం బాగా తగ్గటం ఇలాంటివి జరగకూడదు. అదేవిధంగా ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు సింహద్వారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. సింహద్వారం దగ్గర ఎప్పుడూ కూడా 2 తలుపులు ఏర్పాటు చేసుకోవాలి. ఒక తలుపు ఉండకూడదు. గుమ్మం దగ్గర 2 తలుపులు ఉంటేనే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గుమ్మానికి అటువైపు ఇటువైపు తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. అంతేగాని గుమ్మానికి ఒకవైపు మాత్రమే కిటికీ ఉండకూడదు. 2 వైపులా కిటికీలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సింహద్వారానికి ఎదురుగా ఎలాంటి స్తంభాలు రాకూడదు. సింహద్వారానికి ఎదురుగా ఎలాంటి చెట్లు రాకూడదు. అంటే సింహద్వారానికి ఎదురుగా స్తంభాలు కానీ చెట్లు కానీ ఏవైనా వస్తే వాటి నీడ పడితే దాన్ని వేధాదోషం అంటారు. ఇలాంటి వేధాదోషం రాకుండా చూసుకోవాలి. అలాగే సింహద్వారం ఎదురుగా వంటగది తలుపు రాకూడదు. ఒకవేళ ఏ గృహంలో అయినా సరే సింహద్వారానికి ఎదురుగా వంటగది తలుపు వచ్చినట్లయితే, సింహద్వారం ఎదురుగా వంటగది ఉన్నట్లయితే అక్కడ ఒక కట్టెను ఏర్పాటు చేసుకుంటే ఆ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఒక ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒక స్థలంలో బోరింగ్ వేసుకునేటప్పుడు ఈశాన్యంలో బోరింగ్ వేసుకోవాలి. వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ బోరింగ్ వేసుకోకూడదు. బోరింగ్ అనేది ఈశాన్యంలో ఉండటం సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు ఇంటికి సున్నం వేయించుకొని రంగులు వేయించుకోవటం ద్వారా ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు తగ్గింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలన్నా, గృహపరంగా సమస్త శుభాలు చేకూరాలన్నా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ
ఇంటి నిర్మాణం చేసుకోవటం, ఇంటి సింహద్వారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఏ దైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఏ దైవాన్ని ఏ పుష్పాలతో పొరపాటును కూడా పూజించకూడదో, ఈ విశేషాంశాలన్నీ రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.